ఎంతో కమ్మగా మంచి ఫుడ్ చేసి పెట్టినా గానీ, మా హస్బెండ్‌కి, మా బాబుకి ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుద్దా బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే లడ్డయితే ప్రిపేర్ చేశాను. కానీ ఈ లడ్డు నచ్చలేదని చెప్పేసి బయట ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. మొత్తం చిల్లరంతా తీసుకొనొచ్చేశారు. ఇంకా ఇక్కడ మా బాబు అయితే చూసారా ఎప్పటినుంచో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు వచ్చుద్దా అనేసి పాపం చిన్నగా సైకిల్ మీద వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మొత్తానికైతే ఇచ్చి ఆ చిల్లర మొత్తం కౌంట్ చేసుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది తనకి. మొత్తానికి మన పార్సిల్ మనకిచ్చారు. ఇంటికొచ్చి చూసేసరికి ఐస్ క్రీము సాలిడ్‌గా ఉన్నప్పుడైతే తినాలి అనిపిస్తూ ఉంటుంది గానీ, ఇలా లిక్విడ్ అయిపోతే మాత్రం ఇంకేం చేయలేము. డబ్బులు వేస్ట్ ఎందుకని చెప్పేసి మొత్తం అయితే తాగేశాను నేను, మా బాబు అయితే. ఇంక ఇక్కడ మొత్తానికైతే మనం ఎన్నిసార్లు చూపించినా కానీ కేఎఫ్‌సి రైసు, స్పాగేటీ ఈరోజైతే చికెన్ నగెట్స్ పెట్టుకున్నారు. మనమైతేనా బిర్యానీ ఏదైనా కానీ ఓపెన్ చేయగానే స్మెల్ అయితే చాలా బాగొస్తది కదా! అలాంటి స్మెల్ అయితే ఇక్కడ మనం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఏమీ స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, చప్పగా ఉంటాయి. కానీ అవే ఇష్టపడుతూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు మాత్రము. నాకైతే అస్సలు తినాలనిపియవు. థ్యాంక్ యూ సో మచ్.